బాబాయ్ మీ పేరు? జోనా సైమన్ భాస్కర్ రావు అబ్బూరి. చాలా పెద్ద పేరే. ఏంటి బాబాయ్ ఇది ఏంటి చిన్న వ్యాపారం ఇది? అవునండి, ఇయర్ ఫోన్లు బ్లూటూత్లు ఇవి అమ్ముతాను. చాలా బాగానే వెళ్తున్నాయా ఇవి? దేవుడి దేవాల పర్వాలేదు. ఆ. ఎవరెవరు ఉంటారు బాబాయ్ మీరు? నేను ఒక్కడనే అన్మ్యారీడ్. మరి మీకు పెన్షన్ ఇట్లా ఏమైనా వస్తుందా? అటువంటి వాడికి చేయి చాపను. మీ కాళ్ళ మీద మీరే బాధదాం. అది గవర్నమెంట్ ఇన్కమ్ ఏం అటువంటి తీసుకోను. వయసు ఎంత మీది? 72. పెన్షన్ ఎలిజిబుల్ మీరు కానీ తీసుకోవట్లేదు. ఓకే గ్రేట్. ఆధార్ కార్డు చూపెట్టడం ఇటువంటి వాడికి ఇష్టపడను. మీ కాళ్ళ మీద మీరు బతుకుతారు. ఓకే. ఎలా ఉంది బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, సో ఏమనిపిస్తుంది ఈ పరిపాలన చూస్తే? ఈయన మంచి అడ్మినిస్ట్రేటరు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి. వ్యాపారాలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. వీటన్నిటికి కారణం గత ప్రభుత్వం తప్పులు. అది మాత్రం ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తా. ఆయన 3 రాజధానులు అని చెప్పేసి ప్రగతి అనేది ఏమీ లేకుండా చేశాడు. దానివల్ల కొద్దిగా వ్యాపారాలు, మధ్యతరగతి కుటుంబాల వ్యాపారాలు కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయి. అయితే తొందరలోనే పుంజుకుంటాయి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. గతంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అసలు మీరు? గత ప్రభుత్వంలో వ్యాపారాలు సరిగ్గా పెద్దగా ఉన్నా, ఒక మాదిరిగా ఉన్నా, నేనైతే ఆర్థికంగా అప్పులు పాలయ్యా. ఉన్నమాట చెప్తున్నా, నాకు రూపాయి అప్పు తెలియదు. అలాంటి వాడిని నేను గత ప్రభుత్వంలో అప్పులు పాలయ్యా. ఇప్పుడు నిదానంగా తీర్చుకుంటున్నా. సంక్షేమ పథకాలు ఇట్లా చాలా ఇచ్చారంట కదా గత ప్రభుత్వంలో. అభివృద్ధిని సాధించి పెట్టుబడులని లాగి వచ్చిన ఆదాయంలో కొంత పేదవారికి సాయం చేయడం తప్పు కాదు. కానీ అది ఏమీ లేకుండా నేను అప్పులు తీసుకొచ్చి పెట్టి చేస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒప్పుకుంటారు కదా అది. ఇప్పుడు నువ్వు 100 సంపాదించావు బాబు, భవిష్యత్తు గురించి ఒక 50 రూపాయలు పక్కనే, ఒక 5 రూపాయలు పేదవారికి ధర్మం చేయి, ఒక 10 రూపాయలు పెట్టుబడులకు ఉపయోగించు, అది కరెక్ట్. కానీ అదేమీ లేకుండా నేను అందరికీ అప్పులు చేసి ఇచ్చాను అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. మరి జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నాడు కదా, నేను చాలా బటన్లు నొక్కాను, చంద్రబాబు 8 నెలలు అవుతుంది ఒక్క బటన్ కూడా నొక్కలేకపోతున్నాడు అని చెప్తున్నాడు. బటన్లు నొక్కితే సరిపోయిందా? ప్రగతి ఏది? ఒక ఫ్యాక్టరీ పెట్టించాడా, ఒక రోడ్లు వేయించాడా, ఏదన్నా చేశాడా? రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు వీటిని పెంచి పెద్ద చేశాడు, తాగుబోతుని పెద్ద చేశాడు. అంతే తప్ప నేను ఈ ప్రగతిని చేశాను అని ఒకటి చెప్పమానండి. మరి ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నమ్మకం ఉందా మీకు? పూర్తిగా నమ్ముతాను. ఆ బాబు ఆయన చేతికి రావడం చాలా మంచిది. గత ప్రభుత్వం గతసారి కూడా ఆయనే ఉంటే ఈ రోజుని భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ శిరస్సు అయ్యేది. నేను గుండెల మీద చేసుకొని చెప్తా. అటువంటి దాన్ని 3 రాజధానులు అని చెప్పేసి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని. ఏంటి అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పైన? ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. నాకు 72 ఏళ్ళు, ఎంతోమంది రాజకీయాలను గమనిస్తూ ఉంటాను నేను. కానీ ఈయన భవిష్యత్తు గురించి ఆలోచించి ముందు చూపుతూ ఉండాలి ఎప్పుడైనా. జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం తప్పులే. 3 రాజధానులు అని చెప్పేసి ఏమైనా చేశాడా? ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒక యాప్ తీసుకొచ్చారు, మీకు తెలిసిందా? వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగకుండా అని చెప్పి లోకేష్ గారు తీసుకొచ్చారు. ఎలా ఉందంటారు? చాలా మంచి ఆర్టికల్ అది. నాకైతే తెలియదు వాటి గురించి, నా ఫోన్ ఇది. కాబట్టి నేను చెప్తాను వాటి గురించి పెద్దగా. నాకైతే నేను 8th క్లాస్ చదువుకున్నాను ఎప్పుడు వచ్చినప్పుడు. కాబట్టి వాటి గురించి పెద్దగా. చంద్రబాబు పాలన బాగుందంటారు? 100% అండి. దేవుని ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి 100కు 100% ఉంటుంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, చంద్రబాబు నాయుడుకి ఎవరు ఓటేయరని చెప్తున్నాడు. మరలా మేమే అధికారంలో వస్తాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు జగన్. కలలో కూడా రాడు. 20 ఏళ్ళు జైలు శిక్షలు పడతాయి ఆ పిల్లగాడికి. 20 ఏళ్ళు జైలు శిక్షలు పడతాయంటే నేను ఒప్పుకుంటా. తప్ప ఆ పార్టీ ఉంటుందన్నా నేను నమ్మను. 2.0 అంటున్నాడు కదా ఇప్పుడు జగన్. 2.0 మీరేమనుకున్నా బాధ లేదు. ఆ 10 మంది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది.
అంతే తప్ప అతను మళ్ళీ అధికారంలోకి వస్తాడని కానీ ఆయన ఏదో చేస్తాడు అంటే నేను నా బొందిలో ప్రాణంగా ఒప్పుకోను. ఎందుకు కూడా పేకలేరని చెప్తున్నాడు ఆయన. వాడి బొంద 20 ఏళ్ళు జైలు శిక్ష పడతాయంటే ఒప్పుకుంటా. అసెంబ్లీకి వెళ్తే పడేసి తంతారు. అసెంబ్లీకి వెళ్ళి చెప్పమని రానంటున్నాడు, అసెంబ్లీకి అయితే రానని చెప్తున్నా. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడు అనుకుంటున్నారు. తల తంద అంటారు కాబట్టి తల తప్పు కదా. మీ నాన్న సమకాలీకుడు నాయుడు గారు, వాళ్ళ నాన్నగారి సమకాలీకుడు ఏమన్నా ఆయన గురించి అమర్యాదగా మాట్లాడవచ్చు అసెంబ్లీలో? ఆయన కంట తడిపి పెట్టుకున్నాడు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడిన అవసరం వీడికి ఏంటి? ఎంత ఘోరమైన తప్పిదం బాబు అది. నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తప్పు కదా. వీడు చేసింది ఏంటి? రౌడీ విజయం, గుండా విజయం, కేడి నా కొడుకుని పెంచి పెద్ద చేసుకున్నాడు తప్ప ఏదీ లేదు. ఎంత తప్పు అది. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఆ బాబు తండ్రికి తగ్గ కొడుకని రాజకీయాలకు పనికిరాడు అని, తెలుగు మాట్లాడడం రాదు ఇట్లా అనేవారు కదా గతంలో. అది తప్పు. ఆ అబ్బాయి ఒక విషయం నాకు తెలిసినంత మరికి అతను పాదయాత్రలో అతనికి దేవాది దేవుణ్ణి కాపుదల ఉంది. పాదయాత్రలో అతను రెడ్ బుక్ ఇదంతా దేవుని కృపచేతనే చేశాడు. నాయుడు గారికి దేవుని ఆశీర్వాదం బాగా ఉంటుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవాది దేవుని ఆశీర్వాదం నాయుడు గారికి 100% ఉంటుంది.